ఏంటి తల కొట్టుకుంటున్నావు? ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఇంకెవరు? మా అత్తయ్య. ఆవిడకేదో కలొచ్చిందంట. నా కడుపులో బిడ్డకి ఏదో గండమంట. ఓ ఫోన్ చేసి నన్ను చంపుతోంది. ఓ, ఆవిడకేదో కలొచ్చిందంట. నా కడుపులో బిడ్డకి ఏదో గండమంట. మీరు అనండి మేడం. ఆ లక్ష్మిని ఇక్కడే చంపేసి ఎవరికి అనుమానం రాకుండా శవాన్ని కూడా పూడ్చిపెట్టేస్తా. సర్లే సహస్రా, ఏదైనా నీ మంచి కోసమే కదా చెప్పింది. వదిలే. సహస్రా, ఆ బంపునెవరైనా చూసినా, నిన్నిలా చూసినా పరిస్థితి ఏంటో ఆలోచించావా? ఇప్పుడే తీసానమ్మా. కాసేపైనా రిలాక్స్ అవుతాను. కొన్ని రోజులేనే, అప్పటిదాకా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. సారీ అమ్మా, జాగ్రత్తగానే ఉంటాను. ఉమ్. హలో మేడం. రేయ్, ఎక్కడున్నావురా? ఇంకెక్కడ మేడం? ఆ లక్ష్మి ఇంటి బయటే ఉన్నాను. హ, ఆ లక్ష్మి ఇంట్లోనే ఉందా? లేదు మేడం, ఎక్కడికో బయటికెళ్ళింది. హ? ఆ లక్ష్మి బయటికి వెళ్తే నువ్వు అక్కడేం చేస్తున్నావురా? మళ్ళీ లక్ష్మి తిరిగి ఇంటికొస్తుందని ఎదురు చూస్తున్నా మేడం. ఒరేయ్ వెధవా, నిన్నక్కడే ఉండి లక్ష్మి ఎటు వెళ్తే అటు వెళ్ళి నిన్ను ఫాలో చేయమని చెప్పాను గాని అది బయటికి వెళ్ళి ఇంటికి ఎప్పుడు తిరిగొస్తుందా అని చూడ్డానికి కాదు. సారీ మేడం. ఇప్పుడు వెళ్ళి వెతకమంటారా? రేయ్, అది ఎక్కడికెళ్ళిందని వెతికి చూస్తావురా? అవును మేడం. ఎటు వెళ్ళిందంటారు? ఒరేయ్, ఎద్దవ తెలివితేటలు చూపిస్తే రౌడీల్ని పిలిపించి మరీ నిన్ను కొళ్ళబడిపిస్తాను. హ! నిన్నక్కడ ఉంచింది ఆ లక్ష్మి ఎటు వెళ్ళినా దాని కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటావని. తేడా జరిగిందనుకో నిన్ను చంపేస్తాను. అలాగే మేడం, అలాగే మేడం. విహారీ గారు ఎక్కడున్నారో తెలియకుండా నేను ఎక్కడికని వెళ్ళను. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఎలా? విహారీ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటే ఇప్పుడు నేను విహారీ గారికి ఫోన్ చేయడం కరెక్టేనా? ఆయనకి నా గురించి తెలిసిపోయే ప్రమాదం ఉంది. నేనెవరో తెలియకుండా నా కొత్త ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆయన ఎక్కడున్నారో ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. హలో. హలో, ఎవరు? హలో, విహారీ గారా? అవును, విహారినే. మీరెవరు? సార్, నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నార్సింగ్ పోలీస్ స్టేషనా? ఎవరు మీరు? నాకెందుకు చేశారు? నాతో పనేంటి మీకు? సార్, మీకు మా సిఐ గారు ఫోన్ చేయమన్నారు. అదే దేనికి? సార్, మీకేదో ఆపద ఉందంట సార్. నాకా ఆపద? అవును సార్, ఏదో థ్రెట్ ఉందని సస్పెక్ట్ చేస్తున్నారు. అందుకే
నన్ను మీకు ఫోన్ చేసి అలర్ట్ చేయమన్నారు. అందుకే మీకు ఫోన్ చేశాను సార్. చూడండి, నాకు ఎలాంటి థ్రెట్ ఉండదు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు. నన్నెవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే నాకు చెయ్యాల్సిన గాయాలు, కొట్టాల్సిన దెబ్బలు అన్నీ ఇంతకుముందే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి పెద్ద గాయాన్నే చేసింది. నా దగ్గర మిగిలింది ప్రాణమే. ఇప్పుడు దీన్ని ఎవరేం చేసినా లాభం లేదు. ఎందుకంటే లోపల మనసు చచ్చిపోయి చాలా రోజులైంది. మిగిలిన ఈ జీవశవాన్ని చంపే అవసరం ఎవరికీ ఉండదు. ఒకవేళ చంపినా ఏ ఉపయోగం ఉండదు. మీరేం కంగారు పడకండి. మీ సీఏ గారికి చెప్పండి నాకేమీ కాదని. నాకు ఇంకోసారి ఫోన్ చేయకండి. సార్, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మందు కోసం వెళ్తున్నాను. ఇలా చెప్తున్నందుకు సారీ. వైన్ షాప్కి వెళ్తున్నాను. అవును, మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. మీతో మాట్లాడడం ఇదే మొదటిసారి సార్. అలాగా. నా గురించి వర్రీ అవ్వద్దని మీ సీఐ గారికి చెప్పండి. విహారీ గారు వైన్ షాప్కి వెళ్తున్నారు. ఆ వైన్ షాప్ ఎక్కడుందో కనుక్కొని నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి. నాకేదో ప్రమాదం జరగచ్చని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. నా జీవితంలో జరగాల్సిన ప్రమాదాలన్నీ ఎప్పుడూ జరిగిపోయాయి. ఇప్పుడు ఏ ప్రమాదం, ఏ ఆపద నన్నేం చేయగలదు?